వేడి వేడి అన్నంలో కొంచెం అంత గోంగూర పచ్చడి, ఒక స్పూన్ అలా నెయ్యి వేసుకొని అలా అలా కలిపి పక్కన ఏమన్నా వడియాలు అలా పెట్టుకొని తింటుంటే టేస్ట్ అసలు మామూలుగా ఉండదు. అద్దరిపోతుంది. ఈరోజు అయితే మనం ఎండుమిర్చి గోంగూర పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి, ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక టేబుల్ స్పూన్ ధనియాలు, కొంచెం పచ్చెనగపప్పు, కొంచెం మినప్పప్పు, ఒక 10-15 ఎండుమిర్చి వేసి ఇలా వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే కడాయిలో ఒలిచి పెట్టుకున్న గోంగూరని నీట్గా వాష్ చేసుకొని ఒక 2-3 టైమ్స్ ఇలా గోంగూర ఇందులో వేసి ఒక 5-10 మినిట్స్ లో ఫ్లేమ్లో వేయించుకుంటే మనకైతే గోంగూర ఇలా రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని చల్లారబెట్టిన ఎండుమిర్చి మిశ్రమం అంతా ఇందులో వేసి కొంచెం కల్లుప్పు కూడా వేసి ఒకసారి అయితే మిక్సీ పట్టుకోండి. ఇప్పుడు ఇందులోనే గోంగూర మిశ్రమం కూడా వేసి ఇంకొకసారి అయితే మిక్సీ పట్టేసుకోండి. ఇప్పుడు పచ్చడికి మనమైతే పోపు పెట్టేసుకుందాం. అదే కడాయిలో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి దాంట్లో ఒక టేబుల్ స్పూన్ ఆవాలు, ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర, కొంచెం పచ్చెనగపప్పు, ఒక 4-5 వెల్లుల్లి ఇలా దంచి వేసుకోండి. తర్వాత కొంచెం కరివేపాకు, ఇందులోనే ఒక చిన్న ఆనియన్ ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. కొంచెం అంతా ఇంగువ వేసి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ కూడా వేసేసి ఒక 5 నిమిషాలు లో ఫ్లేమ్లో వేయించుకుంటే మనకైతే గోంగూర పచ్చడి రెడీ.